ఈ స్కామర్స్ ఏకంగా ఒక ఫేక్ కోర్ట్ రూమ్ ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ స్కామర్స్ ఎవరైతే ఓస్వాల్ గారితో వీడియో కాల్ లో మాట్లాడారో వీళ్ళంతా ఫేక్ యూనిఫామ్లు వేసుకొని ఫేక్ ఐడి కార్డులతో ఒక ఫేక్ జడ్జిని క్రియేట్ చేసి ఈ ఫేక్ కోర్ట్ రూమ్ నుండి ఓస్వాల్ గారికి అయితే వీడియో కాల్ చేయడం జరిగింది. మరి ఈ ఫేక్ చీఫ్ జస్టిస్ ఈ కేసు మొత్తం విన్నాక ఒక ఆర్డర్ ని ఓస్వాల్ గారికి వాట్సాప్ లో సెండ్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ పంపించిన ఆర్డర్ లో 7 కోట్ల రూపాయలను డిఫరెంట్ డిపాజిట్ అకౌంట్లలో ట్రాన్స్ఫర్ చేయమని పంపించడం జరిగింది. సో ఇది నిజమనుకోని నమ్మి ఓస్వాల్ గారు కూడా 7 కోట్ల రూపాయలను ఆ పంపించినటువంటి డిఫరెంట్ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఓస్వాల్ గారు అయితే ఈ డిజిటల్ స్కామ్ లో ఇరుక్కొని మోసపోవడం జరిగింది. ఇది ఒకటే కాదు, ఇలాంటి స్కామ్ ఇండియా అంతటా చాలా చోట్ల అయితే జరుగుతూనే ఉంది. సేమ్ ఇదే ప్రాసెస్ ను ఉపయోగించి నోయిడాకి చెందినటువంటి ఒక డాక్టర్ దగ్గర నుంచి